మహాగణపతి. ఈమె పార్వతీ పుత్రుడు. పార్వతీదేవి సునిపిండి చేసి ప్రాణం పోసి స్నానం చేస్తూ ఆమె బయట కాపలా పెడుతుంది. ఈశ్వరుడు వస్తే ఆయన అమ్మవారు దగ్గరకు రానియకుండా అడ్డపడటం, ఆయన తల తీసేసి వేరే తల పెట్టవలసి వచ్చింది. ఒక ఏనుగు తల ఉత్తరం ముఖం పెట్టుకోండేది, అంటే మోక్షగామి. ఆ తలను పెట్టడం, ఆ తల ఉద్దేశం ఏంటంటే శ్వాస, సోహంభావం. ఆ ఏనుగు తొండం అంటే ఆయనకి ఉపదేశం ఇచ్చాడు ఈశ్వరుడు. ఇది అంతరార్థం, రహస్యం. ఆ పార్వతీదేవి పక్షాన మూలాధారంలో మన లోపల గణపతి. ఈ గణపతి మహాగణేశ్వరుడయ్యాడు. గణపతిగా ఈయన చేసి బొమ్మ పెడితే, ఈ తొండం పెట్టి ఆయన సోహంభావం చేస్తే గణేశ్వరుడయ్యాడు. అప్పుడు ఆయన మూషికాసురుడిని జయించాడు, గజాసురుడిని జయించాడు. గజాసురుడు అంటే మదం. మనకి అష్టమదాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో. దాంట్లో ఒక రకమైన మదము ఈ గజాసురుడు అంటే. ఆ గజాసురుని సంహరించాడు ఎవరు? గణేశ్వరుడు. పార్వతీదేవి పిండి చేసి పెట్టిందేమో గణపతిని, ప్రాణం పోసాడు గణపతిగా. గణపతి అంటే ఇంద్రియ సుఖాలు అనిపించేవాళ్ళే, అందరూ గణపతులే సహజంగా ఎవరికి పుట్టినా కూడా. అయితే ఆ తల తీసేయాల, మామూలు తల్లి ఇచ్చిన తల కాదు, అంటే మంత్రోపదేశం పొందాల. ఆ తల తీసి తొండం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ శ్వాస లోపలికి తీసుకోవడం బయటకు వదిలేటంటే సోహంభావం అనే మంత్రోపదేశమే ఆ ఏనుగు తల. అప్పుడు మహాగణేశ్వరుడు అయ్యాడు. అప్పుడు మూషికాసురుడు అంటే జూహ చాపల్యం, అన్ని కనపడి అన్ని తినేది జూహ చాపల్యం. దాన్ని కంట్రోల్ చేసుకొని ఆయన స్వాధీనం చేసుకున్నాడు మణిపూర చక్రాన్ని. అప్పుడే ఆయన మూషికాసురుడిని జయించాడు.